నేను మీ దండుగుల శ్రీనివాస్. వాస్తవం టీవీకి స్వాగతం. ఈ రోజు మన టాపిక్ ప్రభుత్వం రైతులు. ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ రెడ్డి రైతులతో పెట్టుకున్నాడా? ఇది తెలిసి అడిగేశాడా? తప్పనిసరి పరిస్థితుల్లో చేయక తప్పలేదా? రైతు రుణమాఫీని ఒక సవాల్గా స్వీకరించి దాన్ని ఒక ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నానని చెప్పుకున్న రేవంత్ ఇప్పుడు అదే రుణమాఫీ విషయంలో తీసుకున్న చర్యలు రైతుల తీవ్ర గందరగోళం, ఆగ్రహానికి గురిచేస్తుంది. రైతు రుణమాఫీ కేవలం 50% పూర్తయింది. 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి దానికో టార్గెట్ పెట్టుకున్నాడు. చేసి తీరుతామని, లేదంటే రాజీనామాకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలకు కూడా సవాల్ విసిరిన రేవంత్ సర్కార్ ఆ తర్వాత కేవలం రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని మాత్రమే రుణమాఫీ చేసింది. మొదట 31,000 కోట్లు అవసరమని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత 7-8 వేల కోట్లకే కుదించబడి కేవలం రేషన్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ చేసింది. చాలా మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ చేసిన రుణమాఫీ రైతు బంధు కింద పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న ప్రతి రైతు ఖాతాలో రైతు బంధు పడినట్టుగా ఈ రుణమాఫీ జరగలేదు. ఎందుకు? దీంట్లో మెలక పెట్టింది సర్కార్. ఎందుకు? ఖజానా ఖాళీగా ఉంది. 31,000 కోట్ల ఏమో కానీ కనీసం ఇప్పుడు 3,000 కోట్లు కూడా లేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో కేవలం రేషన్ కార్డు ప్రామాణికంగా చేసేసి మేము రుణమాఫీ చేసేసాం అని చెప్తున్న ప్రభుత్వం ఆ తర్వాత కాని వారి కోసం ఒక సర్వే చేపట్టబోతుంది. ఆ సర్వే ఇంటింటికి తిరుగుతూ ఎవరికైతే రాలేదో వారందరికీ వివరాలు తీసుకుంటూ అవన్నీ అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. కానీ వారికి ఎప్పుడు ఇస్తాము, ఎప్పటి వరకు క్లియర్ చేస్తాము అని మాత్రం చెప్పడం లేదు. ఈ వేడి రైతులు రోడ్డుపైకి ఎక్కి ఇంత ఆందోళన చేస్తున్న వేడిని తగ్గించే క్రమంలో రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టారా? వ్యవసాయ అధికారులతో సర్వే పేరిట కొంత కాలయాపన జరుగుతుందా? ఆలోపు ఈ ఉన్న వేడి రైతులు కాస్త తగ్గి తర్వాత వస్తుందిలే, ఎప్పుడో ఒకసారి మనకు రుణమాఫీ అవుతుందిలే అని కొంత చల్లబడతారా అనే వ్యూహం కావచ్చు. ఆ వ్యూహంలో భాగంగా అంతా జరుగుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే చాలా మంది రైతులు, వివిధ పార్టీలకు అతీతంగా ఉన్న రైతులందరికీ కూడా మొన్న జరిగిన రుణమాఫీ వరకే అయింది, ఇకపై జరగబోదు అనే ఒక అనుమానం అయితే వెంటాడుతుంది. తాజాగా రేవంత్ రెడ్డి కూడా 20 లక్షల మందికి రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. అంటే ఇక ముందు చేయబోతున్నాం, చేస్తాం అనే పిలుపు నినాదం తగ్గుతూ వస్తుంది. సర్కారులో సర్వే జరుగుతుంది కదా, వస్తుంది అని చెప్పుకోవచ్చు కాక, కానీ అది ఎప్పుడు పడుతుంది, ఎప్పటి వరకు వస్తుంది, అవన్నీ లెక్కలేంటి, దాని ఎంక్వైరీల ఫలితం ఏంటి, ఆ కాలయాపనలో భాగంగా ఇదంతా జరుగుతుందా అనే అనుమానాలు లేకపోలేదు. ఇదంతా ఒకేత అయితే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వచ్చిన సీజన్, అగ్రికల్చర్ సీజన్ లో రైతు బంధు, అంటే ఈ సర్కార్ పెట్టుకున్న పేరు రైతు భరోసా, ఇంతవరకు రైతులకు రాలేదు. అందరూ వేచి చూశారు. కొత్త ప్రభుత్వం వస్తుంది, పెంచిస్తున్నారు, వాళ్ళు 10,000 ఇస్తే 12,000 ఇస్తున్నారు కాబట్టి ఇంకా పెంచే వస్తుందేమో అనే ఆశతో ఉంటే పాతది రాలేదు, కొత్తది రాలేదు. ఇప్పుడు సీజన్ ముగియడానికి వచ్చింది. వానాకాలం సీజన్ అయిపోయింది. విత్తనాలు, విత్తులు అదంతా అయిపోయింది. ఇంకా సాగు కోతకు వచ్చేసింది. కోతకు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళకు డబ్బులు పడలేదు. ఎందుకు? ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీగా ఉంది, వేసే పరిస్థితుల్లో లేరు. దానికే ఒక కారణం వెతుకున్నారు అంతకు ముందే. ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి? కేసీఆర్ రాళ్లకు, గుట్టలకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ భూములకు, కొండలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అందరికి భూస్వాములకు, బడా భూస్వాములకు ఇచ్చాడు కాబట్టి మేము అలా చేయబోము, నిజమైన పేద రైతుకు మాత్రమే రైతు భరోసా దక్కేలా ఒక నిబంధనలు ఇవన్నీ నడుస్తా ఉన్నాయి, చేస్తా ఉన్నాము, అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని చెప్పేసి సీలింగ్ ఎన్ని ఎకరాల వరకు ఉన్న రైతుకు రైతు భరోసా ఇవ్వచ్చు అనే దాని పేరిట ప్రజాభిప్రాయ సేకరణ కొద్ది రోజులు జిల్లాలో చేశారు. అది ఎక్కడ పోయిందో తెలియదు. దానికి ఏ క్లారిటీ గవర్నమెంట్ ఇచ్చిందో తెలియదు. 5 ఎకరాల వరకు ఇస్తారా, 10 ఎకరాల వరకు ఇస్తారా అనే విషయంలో క్లారిటీ లేదు. ఒకవేళ 5 ఎకరాల వరకు ఇచ్చినా గానీ అది ప్రకటించేసి వెంటనే ఈ పూర్తిగా వస్తున్న వానాకాలం సీజన్ కు రైతు భరోసా ఇవ్వాల్సింది ఉండే, ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కొన్ని 10 ఎకరాల వరకు ఇవ్వగలుగుతారా? అది చెప్పే పరిస్థితిలో లేదు. అదేమి చెప్పకుండా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న విషయాన్ని దాచిపెడుతూ దీన్ని కాలయాపన చేస్తూ ముందుకు పోవడంతో ఈ సీజన్ కాస్త పూర్తయింది. ఓ వైపు రుణమాఫీ తొందరగా గవర్నమెంట్ వేసింది అని సంతోషపడే లోపే రైతుకు అటు సగం మందికే చేయడం ఒక రకమైన ఆగ్రహానికి గురి చేస్తే రైతు భరోసా జోలికే వెళ్ళకపోవడం అనేది ఈ సీజన్ పూర్తిగా కంప్లీట్ గా అయిపోతున్నా కానీ ఇంకా దాన్ని ఊసలేకపోవడం అనేది మరింత ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది సర్కార్ పైన రైతులకు. కేసీఆర్ ఉంటే మేలేమో అంతో ఇంత వేసేవాడు కదా, పడేది లేట్ అయినా కానీ మాకు పడేది కదా, ఎందుకు ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మాకు ఎందుకు ఇలా జరుగుతుందనే ఒక డిస్కషన్ మొదలైంది. అంటే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాకముందే మెయిన్ కీలకంగా రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు, అందులో తెలంగాణలో ముఖ్యంగా రైతులే ప్రధానంగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రధానంగా నమ్ముకుంది కూడా రైతుల్ని. రేవంత్ కూడా ఆ వైపుగానే వెళ్తున్నాడు. కానీ అదిలోని అంశపాదులాగా రేవంత్ సర్కార్ రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి, ఆర్మూర్ రైతులు రోడెక్కారు. ఆర్మూర్ రైతులు అంటే రాష్ట్రంలోనే ఒక రకమైన చైతన్యం కలిగిన రైతులు. అంకాపూర్, ఆర్మూర్, బాల్కొండ
ఈ బెల్ట్ ఏరియా రైతులు పార్టీలకు అతీతంగా ఏదైనా ఆందోళన చేపట్టాల్సి వస్తే అది ఉధృతంగా ఉంటుంది. మొన్న 5 తారీఖు నాడు ఈ నెలలోనే వాళ్ళు చేశారు. మహాధరణ పేరుట రైతుల ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసుకుని జాతీయ రహదారిని దిగ్బంధం చేసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. 15 తారీఖులోగా సంపూర్ణ రైతు రుణమాఫీ జరగకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని చాలా డిమాండ్లు పెట్టారు. వాళ్ళు మళ్ళీ ఒకసారి రోడ్ ఎక్కితే గనక టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఇది అగ్గిరాజుకునే ప్రమాదం ఉంది. అంటే రైతులకు ఏ విధంగా చెప్పాలని చూసినా డబ్బులు పడితే తప్ప ఖాతాలో వాళ్ళు చల్లబడేలా లేరు. ఈ ప్రభుత్వంపై నమ్మకం గురి కుదిరేలా లేదు. మరి అది జరుగుతుందా? రేవంత్ సర్కార్ కు రైతులు 15 తారీఖు డెడ్ లైన్ ఇచ్చారు. సంపూర్ణ రుణమాఫీ చేయకపోతే మళ్ళీ ఆందోళన పట్టేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 15 తారీఖు ఇంకో 2 రోజులే ఉంది. మరి ఆలోపు అవుతుందా? సర్కార్ నుంచి వచ్చే సమర్థింపు సూచన సాకు ఏముందంటే ఆల్రెడీ సర్వే జరుగుతూ ఉంది. అందరికీ ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దు అని చెప్తూ ఆ వేడిని కాస్త చల్లార్చు రావడంలో కొంతవరకు రేవంత్ సర్కార్ వ్యూహం ఫలించింది. వాళ్ళ ఎత్తుగడ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా జరుగుతున్నట్టు కనబడుతుంది. కానీ ఆర్మూర్ రైతులు ముఖ్యంగా ఈ రేవంత్ సర్కార్ వ్యూహంలో చిక్కుకుంటారా, లేకపోతే వాళ్ళు ముందుగా ఇచ్చిన అల్టిమేటం ప్రకారం 15 తారీఖున రోడ్డెక్కి మళ్ళీ ఆందోళన బాట పడతారా చూడాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో పార్టీలకు అతీతంగా అందరూ రోడ్డెక్కారు. దీంట్లో ఏ పార్టీ శ్రేయస్సు చూసే వాళ్ళు లేరు. అన్ని పార్టీల రైతులు ఉండడం మూలంగా ఖచ్చితంగా సంపూర్ణ రుణమాఫీ జరగాలంటే ఒత్తిడి తేవాలని వాళ్ళు నిర్ణయం తీసుకొని ముందుగా ఇచ్చిన అల్టిమేటానికి కట్టుబడి ఉంటే మాత్రం మళ్ళీ 15 తారీఖున రోడ్ ఎక్కాల్సే ఉంటుంది. రోడ్ ఎక్కినప్పుడు మరింత ఇబ్బందికి ప్రభుత్వం గురి కావాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఖజానా ఖాళీ ఉన్నప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది? మాటలతో నచ్చజెప్పడమే తప్ప కాలయాపన చేయడమే తప్ప ఉన్న పలంగా ఇంకా మిగిలిన 50% అంటే 20 లక్షల మందికి రుణమాఫీ చేసే పరిస్థితులు ఇప్పట్లో కనిపించడం లేదు. ఇదొకటైతే రైతు భరోసా విషయంలో కూడా ఒక సీజన్ రైతులు నష్టపోయారు. ఈ గవర్నమెంట్ని ఏరి కోరి తెచ్చుకున్న రైతులకు సబ్బండ వర్ణాలకు మొదటి ఎఫెక్ట్ ప్రభుత్వం నుంచి రైతు భరోసా. రైతులంటే అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అగ్రవర్ణాలు అన్ని కులాల వారు ఉంటారు. కాబట్టి అందరికీ మెజారిటీగా ఉన్న ఈ ఓటర్ల సంఖ్య, రైతుల సంఖ్య, సబ్బండ వర్ణాలు ఇప్పుడు చూసేది రైతు భరోసా కోసం. ఆ రైతు భరోసాకు అలవాటు పడి ఉన్నారు. అది వచ్చిన తర్వాత దాంతో ఖర్చులకు ఇతరత్ర వ్యవసాయ ఖర్చుల కోసం వస్తున్నాయనే ఒక ధీమాతో ఉన్న రైతులకు ఇప్పుడు ఒక సీజన్ కోల్పోవడం మూలంగా శపించే పరిస్థితి వచ్చింది రేవంత్ సర్కార్. అనవసరంగా ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఒక సీజన్ మనం కోల్పోయామా? రుణమాఫీ సగం కాలేదు, ఇంకా రైతు భరోసా ఒక సీజన్ పోయింది. ఆ పెంచిచ్చేదేదో కానీ పాతది ఇచ్చినా సరిపోతుండే కదా. మరి ఎప్పుడు ఇస్తాడు? కాలయాపనకి ఇంకెన్ని రోజులు చేస్తారు? ఇప్పుడు ఈ 2 విషయాల్లో రైతుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఏం చెప్పబోతుంది రైతాంగానికి? ఈ వ్యతిరేకతను ఎలా తగ్గించుకుంటుంది? రైతుల ప్రేమ అభిమానాన్ని చూరగొంటుందా? మరింత వ్యతిరేకత గ్యాప్ అంతరం పెంచుకొని ముందుకు పోతుందా? ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.